అందరికీ నమస్కారం. ఒక చిన్న సరే అని చెప్పడం మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనక మన మైండ్కి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ ఉందన్నమాట. ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో సరదాగా తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? సరదాగా ఒక్క ఫ్రీ క్లాస్కి వెళ్దాంలే అనుకుంటాం, కానీ ఏమో చివరికి చూస్తే మొత్తం కోర్సులో జాయిన్ అయిపోయి ఉంటాం. చాలామంది స్టూడెంట్స్కి వాళ్ల పేరెంట్స్కి కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అసలు మనకి తెలియకుండానే అలా ఎందుకు జరిగిపోతోంది? ఓకే ఫ్రెండ్స్, దీనికి అసలు కారణమేంటో తెలుసా? మన మనస్సే. అది మనతో ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ ఆడుతుందన్నమాట. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు కలిసి అర్థం చేసుకుందామా? దీన్నే కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా ఒక చిన్న పని మొదలుపెట్టామనుకోండి, మన మైండ్ అదే దారిలో ముందుకు వెళ్లాలనుకుంటుంది, మధ్యలో ఆపడానికి ఇష్టపడదు. ఉదాహరణకు, ఒకసారి బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేశాక ఒక్కటి తిని ఆపడం ఎంత కష్టమో, ఇది కూడా అచ్చం అలాగే అన్నమాట. ఎందుకంటే మన బ్రెయిన్కి కొన్ని పనులు చేయడం అస్సలు నచ్చదట. అవేంటంటే, 1 మొదలుపెట్టిన పనిని సగంలో ఆపేయడం, 2 తన నిర్ణయాన్ని పదే పదే మార్చుకోవడం, ఇంకా 3 పెట్టిన టైం వేస్ట్ అయిందని ఫీల్ అవ్వడం. అందుకే అది ఒకసారి మొదలు పెడితే దాన్ని పూర్తి చేయడానికే చూస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆ మొదటి అడుగు వేశాక మనలో మనమే ఇలా అనుకుంటాం, అయ్యో ఇది ఇప్పటికే మొదలుపెట్టాను కదా, నా టైం కూడా దీనికే కేటాయించాను, బహుశా దీన్ని సరిగ్గా పూర్తి చేయడమే మంచిదేమో. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సైకాలజీని చాలా కోచింగ్ సెంటర్లు ఎలా ఉపయోగిస్తాయో తెలుసా? ఇది ఒక వీడియో గేమ్లో ఉండే సీక్రెట్ స్టెప్స్ లాంటిది. ఆ స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దారండి. ఫస్ట్ స్టెప్, ఒక చిన్న సేఫ్ యస్తో మొదలుపెట్టడం. అంటే ఒక ఫ్రీ డెమో క్లాస్కి రమ్మనడం, లేదా కొన్ని ఫ్రీ నోట్స్ డౌన్లోడ్ చేసుకోమనడం లాంటివి. దీనివల్ల మనకేమీ నష్టం లేదు కదా, అందుకే సరే అని చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. రెండో స్టెప్, మనం చెప్పిన సరేని అందరికీ తెలిసేలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోమనడం. మనం ఏదైనా మాట నలుగురిలో చెప్పినప్పుడు మన మైండ్ దాన్ని ఇంకాస్త సీరియస్గా తీసుకుంటుంది. అప్పుడు ఒక స్టూడెంట్ మనసులో ఇలా అనిపిస్తుంది, అందరి ముందు రెగ్యులర్గా వస్తానని చెప్పాను కదా, ఇప్పుడు సడన్గా మానేస్తే కొంచెం బాగోదు. ఈ చిన్న ఫీలింగే వాళ్ల మనస్సులో ఒక పెద్ద మార్పును తెస్తుంది. మూడో స్టెప్, వాడే భాషలో ఒక చిన్న మార్పు. మా కోర్సులో చేరాలనుకుంటున్నారా అని డైరెక్ట్గా అడగరు. బదులుగా, మీరు డెమో క్లాస్కి వచ్చారు కాబట్టి తర్వాతి స్టెప్ ఇది అని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు అది అమ్మడంలా కాకుండా మనకి హెల్ప్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాలుగో స్టెప్, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమనకుండా చిన్న చిన్న పనులు చేయమని అడగటం. ఉదాహరణకి, ఒక చిన్న ప్రాక్టీస్ టాస్క్ పూర్తి చేయమనడం. మనం చేసే ప్రతి చిన్న పని మన బ్రెయిన్కి, హే నేనిప్పుడు ఇందులో ఒక భాగం అని సిగ్నల్ ఇస్తుంది. ఇది ఒక బుక్లో చిన్న చిన్న స్టాంపులు సేకరించినట్టు ఉంటుంది. ఐదవ స్టెప్, ఒక చిన్న కన్ఫర్మేషన్ ఫీజు. మాటలతో చెప్పడం కన్నా ఒక కప్పు చాయ్కి డబ్బులిచ్చినంత చిన్న అమౌంట్ కట్టినా సరే మనం ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఆ కమిట్మెంట్ మరింత బలంగా, నిజంగా అనిపిస్తుంది. ఇక ఆరవ స్టెప్, స్టూడెంట్స్కి ఒక గుర్తింపు ఇవ్వటం. సీరియస్ లెర్నర్స్ లేదా కమిటెడ్ స్టూడెంట్స్ లాంటి మాటలు వాడతారు. ఎవరైనా మనల్ని మీరు చాలా సీరియస్ స్టూడెంట్ అన్నారనుకోండి, మనకు తెలియకుండానే మనం ఆ పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తాం. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మంచి సెంటర్లు ఎప్పుడూ కొన్ని పద్ధతులకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యం నమ్మకాన్ని పెంచడం, బలవంతం చేయడం కాదు. మంచి టీచర్లు, మంచి సెంటర్లు ఎప్పుడూ నమ్మకాన్ని బిల్డ్ చేస్తాయి. వాళ్ళు స్టూడెంట్స్ని బలవంతంగా ప్రామిసులు చేయించరు, మధ్యలో మానేస్తే బాధపడేలా మాట్లాడరు. ఎందుకంటే ఒత్తిడితో వచ్చే కమిట్మెంట్ ఎప్పటికీ నిజమైనది కాదు, అది నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. చూశారుగా, ఈ మొత్తం ప్రాసెస్ ఒక చిన్న ప్రయాణంలా ఉంటుంది. ఆ ప్రయాణం ఎలా సాగుతుందో ఒక్కసారి క్లుప్తంగా చివరిసారిగా చూసేద్దాం. ఈ ప్రయాణం ఎంత సహజంగా ఉంటుందో చూడండి. ఒక చిన్న సరేతో మొదలవుతుంది. తర్వాత చిన్న చిన్న పనులతో అందులో మనం కూడా ఒక భాగమవుతాం. ఆ తర్వాత మనకి నేనొక స్టూడెంట్ అనే ఫీలింగ్ బలపడుతుంది. చివరికి కోర్సులో చేరడం అనేది ఒక పెద్ద నిర్ణయంలా కాకుండా చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. సో చివరికి స్టూడెంట్స్కి ఎలా అనిపిస్తుందంటే, వాళ్లకి ఎవరో కోర్స్ అమ్మినట్టు కాదు, వాళ్లే తమ దారిని ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేసుకుంటూ ఎంచుకున్నట్టు ఫీలవుతారు.
ఈ ఫీలింగ్ వాళ్లకి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.